వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజియం ఆఫ్ ఇల్యూజన్స్కి వెళ్ళాం. ఇది చాలా ఫన్గా అనిపించింది. ఇల్యూజన్స్ అన్నీ ఆల్మోస్ట్ మిర్రర్తోనే చేశారు. ఇది హైలీ రికమెండ్ అనమాట. ఢిల్లీలో కంపల్సరీ వెళ్ళాలి. ఇదిగోండి ఇవన్నీ పిక్చర్ ఇల్యూజన్స్. ఇదైతే చూడండి, ఇలా చాలా ఉన్నాయి ఇల్యూజన్స్ అవన్నీ. ఇది హైలీ రికమెండెడ్ ప్లేస్, కంపల్సరీ వెళ్ళాలి మీరు ఢిల్లీలో ఉంటే. ఇది చూడండి, మన కాళ్ళు సోఫా నుంచి లోపలికి బయటికి వచ్చినట్టు ఇల్యూజన్. చాలా రియలిస్టిక్గా ఉంది కదా. చూడండి, ఇది అయితే ఈ రూము లిటరలీ ఒక 45 డిగ్రీ యాంగిల్లో తిరుగు. ఇది ఏమి ఇల్యూజన్ కాదు, లిటరలీ 45 డిగ్రీ యాంగిల్లో తిరిగింది. ఇదైతే 2Dదే కానీ 3Dలా కనపడుతుంది. చూడండి, ఇవన్నీ చాలా డిఫరెంట్ ఇల్యూజన్స్. ఇదైతే మనం పడిపోతున్నట్టు అన్నీ ఆల్మోస్ట్ మిర్రర్తోనే చేశారు. కొన్నే ఇలా ఉన్నాయి చూడండి. ఇదైతే రెండు ఒకదాని మీద ఒకటి ఉన్నట్టుంది, కానీ చిన్న పాయింట్ ఒకటి రెండిటిని అటాచ్ చేసింది అనమాట. ఈ కర్వ్ దాన్ని వచ్చి స్ట్రెయిట్ స్టిక్ వెళ్తుంది. ఇది పిక్చర్ కెమెరాలో అంత బాగా కనపడట్లేదు, కానీ ఆయన కళ్ళు మన వైపే చూస్తున్నాయి. ఇదైతే రెండు మనుషులు కలిసి ఉంటే అలాగనమాట. చాలా ఫన్ ఇల్యూజన్స్ అన్నీ. చూడండి, ఇదైతే మనం పెద్ద ఒకళ్ళు చిన్నలాగా అలా అనిపిస్తుంది. చూడండి, హైట్ చాలా బాగుంది ఇది. చూడండి, ఈ రూమ్ లిటరలీ మనకు కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ లిటరలీ ఇందాక రూమ్లో మేము ఎంత స్ట్రగుల్ అయ్యామో దాన్ని పాస్ అవ్వడానికి. చూడండి, చాలా స్ట్రగుల్ అయ్యాం. పెద్ద చిన్నలాగా. ఇదైతే మిర్రర్లో ఉందన్నమాట, బాగా ఉంది. ఇదైతే స్క్వేర్ సర్కిల్. ఒకవేళ మధ్యలోకి వచ్చామనుకో స్క్వేర్, దాని తర్వాత మొత్తం ట్విస్ట్ చేసాం అనుకో సర్కిల్ స్క్వేర్ అయింది. అది చాలా వింతగా అనిపించింది. ఇది ఇల్యూషన్ లాగా కాదు, అంటే నార్మల్ ఫొటోస్ తీసుకోవడానికి అలాగా. ఇదైతే మన డైనింగ్ టేబుల్ నుంచి మన హెడ్ బయటకు వచ్చినట్టు ఇల్యూజన్. చూడండి, ఇదైతే జస్ట్ అది తిరుగుతుంది అనమాట. స్క్వేర్స్ అన్నీ కదులుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇదైతే ఒక ఎండ్లెస్ లూప్ లాగా. ఇవైతే 3D ఇమేజెస్ అనమాట. కెమెరాలో బాగా కనపడలేదు, కానీ రియల్గా చూస్తే చాలా బాగా ఎఫెక్ట్ ఉంది. చూడండి, ఇది ఒక్కటే బాగా కనపడుతుంది కెమెరాలో. చాలా బాగున్నాయి. ఒక ప్యారెట్. ఇదైతే ట్రయాంగిల్స్ అనమాట. తిప్పితే మనకి ఒకసారి తిప్పితే పెద్ద ట్రయాంగిల్స్ వస్తాయి, ఒకసారి తిప్పితే చిన్నవి అలా. ఇవైతే మన ఫింగర్ టిప్స్ బట్టి ఆ షాక్ వేవ్స్ వస్తాయి. ఇదైతే మనం ఒక్కళ్ళమే, కానీ 5గురిలా చూపించిద్ది ఇది.
మిర్రర్స్ ద్వారా. ఇవైతే సెక్షన్ 2 పిక్చర్ ఇల్యూజన్స్. ఈ 2 లైన్స్ సేమే అంట. నేను అసలు నమ్మలేకపోయా. ఈ 2 కూడా సేమే. చాలా ఇల్యూజన్. పైనుంచి ఇది ట్రయాంగిల్, కింద నుంచి చూస్తే మనకి ఇది స్క్వేర్. ఇదైతే మెయిన్ ఇల్యూజన్ నాకు అనిపించింది. చూడండి, మనం పైనుంచి పడిపోతున్నట్టు, ఇది మూవ్ అవుతున్నట్టు కనపడింది. ఇదైతే మనం ఒక్కళ్ళమే, కానీ 3 షాడోస్ వస్తాయి చూడండి. ఇది కెమెరాలో బాగా కనపడలేదు, కానీ ఇక్కడ అన్న ఆల్బర్ట్ ఐన్స్టైన్ హెడ్స్ అన్నీ మనం ఎటు వెళ్తే అటువైపే చూస్తున్నాయి. అంత బాగా కనపడలే కెమెరాలో. చూడండి, ఇదైతే 2Dనే అనమాట, కానీ అది లోపలికి వెళ్తున్నట్టు ఇల్యూజన్ ఉంది. మనం కదిలితే కదిలినట్టు అనిపించింది. చూడండి, కదిలితే ఇదైతే మనం ఒక టనల్ లాంటిది హెడ్ పెడితే మనకి ఇలాగ కనపడిద్ది అనమాట. ఈ 2 సేమే అంట. క్లియర్గా అంత డిఫరెన్స్ ఉంది. ఇదైతే మనం అక్కడ ఉన్న కలర్ చెప్పాలి, ఆ వర్డ్స్ కలర్ చెప్పాలి. నేను ఇద్దరం ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యాను ఇందులో, కానీ నేను గెలిచాను. ఇదైతే ఆ డాట్స్. ఇదైతే ఇదిగోండి, ఇందులోనే హెడ్ పెడితే మనకు అలా కనపడిద్ది. ఇది లాస్ట్లో ఒక షాప్ ఉందన్నమాట, మ్యూజియం షాప్. ఇందులో మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు. చాలా చిన్న పజిల్స్ వచ్చి, ఇదిగోండి, ఇదైతే బయటకు తీయాలి. చాలా కష్టం అనిపిస్తుంది, ఇంపాసిబుల్ అనిపించింది, కానీ చేసేయచ్చు మనం. ఇదిగోండి, ఇది చూడండి, ఫన్గా కారు మధ్యలో బెండ్ అయ్యి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఈ స్క్వేర్స్, ఈ క్యూబ్స్ అన్నీ మనం బాక్స్లో పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయాలి. ఇదైతే బాల్స్ అన్నీ బయటకు తీయాలి. అలా డిఫరెంట్ టాయ్స్ అనమాట. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇదిగోండి, ఇది మార్బుల్ పాసర్. ఇది చూడండి, ఇదైతే మనం అన్నీ ఫిక్స్ చేయాలన్నమాట. ఇందులో పర్ఫెక్ట్గా మేము ట్రై చేసాం, బట్ ఫెయిల్ అయ్యాం. చాలా ఇల్యూజన్స్. చూడండి, ఇదైతే మెమొరీ చెస్ అన్నమాట. మన డైస్లో పడింద కలర్ మనం తీయాలి. ఒకవేళ తీసామనుకో మనకు ఒక పాయింట్. ఒకవేళ ఆ కలర్ కాదనుకో మళ్ళీ వెనక్కి పెట్టేయాలి. అలా ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలన్నమాట మనం గెలవాలంటే. అందుకే మెమరీ చెస్ అంటారు.
ఇదిగోండి ఇవన్నీ ఫైనల్గా డిఫరెంట్వి. ఇవైతే పాపప్ మ్యాగ్నెట్స్. ఇదిగోండి విడివిడిగా పెన్సిల్, పెద్ద పెన్సిల్స్. చూడండి అది ఆ ట్వీజర్స్. ఇదైతే ఒక క్యూబ్ అనమాట, బాల్స్ని బయటకు తీయాలి. ఇది చూడండి ఎలా ఎగురుతుందో. మేమైతే మెమొరీ చెస్ తీసుకున్నాము. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.